సనాతన ధర్మం కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ సీనియర్ నాయకులు జూపుడి రంగరాజు పిలుపునిచ్చారు. హైందవ చైతన్యానికి భగవద్గీత ప్రతీక అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నవంబర్ 25వ తేదీన మహారుద్రాభిషేకం జరుగుతుందని పేర్కొన్నారు. శనివారం గుంటూరు బ్రాడేపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు జూపూడి రంగరాజు, జనసేన పార్టీ నాయకులు అడపా మాణిక్యలరావు, అనిల్ బెహ్రా, గాయత్రి బెహ్రా మహారుద్రాభిషేకం పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగరాజు ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో 4వసారి మహారుద్రాభిషేకం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. రాజేష్ నాథ్ అఘోరి ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా భక్తులు పాల్గొని శివుని అనుగ్రహం పొందాలన్నారు. దక్షిణాయనంలో ప్రారంభమైనటువంటి పండుగల్లో వినాయక చవితి తర్వాత ఈ రోజున దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దసరా ఉత్సవం అయిపోగానే కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో గుంటూరులో గత 4 సంవత్సరాల బట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా జాతి, కుల, మత, వర్గ విచక్షణ లేకుండా అందరూ కూడా శివానుగ్రహం కోసమని ఏ శివుడైతే అన్నిటికీ కారణభూతమైనాడో ఆయన యొక్క రుద్రాభిషేకం గుంటూరులో కనుల పండుగ జరుపుకోవాల ఉద్దేశం పైన ఆంధ్ర అభివృద్ధి సొసైటీ అనిల్ బెహ్రా ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలు బట్టి జరుపుతున్నాం. దీనికి రాజేష్ నాథ్ అఘోరి గారు అని చెప్పి ఆయన ఉజ్జయినికి సంబంధించినట్టు ఆయన సాక్షాత్తు శివదర్శనం చేసుకునేటువంటి మహానుభావులు ఒకరైనటువంటి ఆయన అందరికీ కనుల పండగగా ఈ రుద్రాభిషేకం జరుపుతూ అందులో ఈసారి ప్రతిసారి కూడా రుద్రాక్ష ఇస్తూ వస్తారు. వచ్చిన ప్రతి భక్తులు రుద్రాక్ష కూడా ఇవ్వటం అంటే రుద్రాక్ష ఇవ్వటం అంటే శివుడి యొక్క అంశాన్ని కూడా అభిషేకంలో దాని పాలు పంచుకొని తద్వారా హైందవ సనాతన ధర్మం వైపు ముందు తీసుకెళ్ళడం కోసం సమాజాన్ని ఒక ప్రయత్నం జరుగుతున్నది. సనాతన ధర్మం అనేటువంటిది అది ఇప్పటిది కాదు. మన మధ్య ఒక పుస్తకం చూశాను నేను. బెనారస్ ట్రస్ట్ వాళ్ళు 1916వ సంవత్సరంలో సనాతన ధర్మంపై రాసినటువంటి ఒక పుస్తకం ఉన్నది. అసలు ఆ పుస్తకం ఎక్కడ లభ్యం కావట్లే. అది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిపోయింది. ఎట్ట వెళ్ళిపోయిందో తెలియదు. ఆ పుస్తకంలో చూసినట్టే సనాతన ధర్మం యొక్క ఆలోచన పరంపర హిందూ చైతన్యానికి ఎంత ఉపయోగపడుతుందో మనకు అర్థమవుతుంది.